తెలుసా, మీరు పడే పెయిన్ మాకు ఇక్కడ తగులుతుంది. సాయి నాకు ఏడిపించారు ఇవాళ. థ్యాంక్ యూ మ్యామ్. They really deserve it and you guys are back with a super performance, guys. నా పర్సనల్ రీజన్స్ అనివార్య కారణాల వల్ల ఆవిడ క్విట్ చేయాలని అనుకుంటున్నారు. కానీ ఇంత బాగా చేస్తున్నారు కదా, ఎందుకు? బట్ తెలియదు మేము చాలా ట్రై చేశాను బట్ అవ్వట్లేదు, నాకు చాలా అవ్వట్లేదు. నేను ఏం చేయలేకపోతున్నాను యాక్చువల్గా. సో ఐఎమ్ సారీ, ఇట్స్ అ జోడీ థింగ్. ఇప్పుడు తను క్విట్ చేయాలి అనుకుంటే మీ జర్నీ కూడా ఈ రోజుతో ఈ బీబీ జోడీలో ఎండ్ అవుతుంది. చైతు, శ్రీజ రావడం మీకు ఒక మంచి చేంజ్ లాగే నాకు అనిపిస్తుంది. శ్రీజ అంటే కత్తి పట్టుకున్నప్పుడు ఎవరైనా ఒక సీరియస్ గా ఉంటారు, నువ్వేంటంటే రాజుని చూడగానే ఒక రకమైన ప్రేమ వచ్చేసి అందుకే కత్తి స్వోర్డ్ ఫైట్ ఇద్దరు చేస్తారు చూడండి, అప్పుడు నవ్వుతున్నారు. అప్పుడు అదేంటి? అది సరసం మేడం. అవును నిజం, నువ్వంటే నాకిష్టం. మీరు పర్ఫామ్ చేయట్లేదు, మీరు ఇది జీవిస్తున్నారు, అలా ఉంది. తెలిసిందే అడగాలా, చెవిలో ఇలా చెబితే చాలా. పవన్, ఇవాళైతే నేను మిమ్మల్నే చూస్తూ ఉన్నాను. కొత్తగా అనిపించట్లే, ఏంటో వీళ్ళు ఎప్పుడు ఇదేగా చేస్తున్నారు, దీంట్లో కొత్తగా ఏముంది చూడడానికి అని అనిపిస్తుంది. ఇప్పుడు ఆ సాంగ్ కి తగ్గట్టు చేసామో లేదు అది చూడాలి. లాస్ట్ ఇది కూడా రొమాన్స్ ఉంది, ఇది కూడా రొమాన్స్ ఒక్కటే ఉందా, వేరే ఏం లేదా? చూస్తున్నట్టే అనిపిస్తుంది, కొత్తగా ఏం లేదు. ఏదో ఓకే, చూసే కళ్ళని బట్టి ఉంటుంది కానీ లైట్ చూసే కళ్ళు బట్టి కాదు, చేసే కళ్ళు బట్టే చూసే కళ్ళు ఉంటాయి. చేసే కళ్ళు ఉండవు. అదే చేసే కళ్ళు. ఓకే, థ్యాంక్ యూ చైతు. ఏదైనా చెప్పాలా? థ్యాంక్ యూ అని కాదు, కానీ నేను చెప్తా.